హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం మే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. స్పెసిఫికల్లీ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఈ మ్యాగజైన్ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ ఫ్రీ పవర్ స్కీమ్ ఫర్ వీవర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే టు ఈజ్ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ వీవర్స్, ఫైనాన్షియల్ బర్డన్ ఈజ్ చేయడానికి, ఇంకోటి వాళ్లకు ఎకనామిక్ స్టెబిలిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ ఫ్రీ పవర్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 500 యూనిట్స్ ఫ్రీ పవర్ పర్ మంత్ ఫర్ పవర్ లూమ్ వీవర్స్ అండ్ 200 యూనిట్స్ పర్ మంత్ ఫ్రీగా ఫర్ హ్యాండ్లూమ్ వీవర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ స్కీమ్ కింద ఎంతమంది బెనిఫిషరీస్ ఉంటారంటే 1,04,000 బెనిఫిషరీస్ ఉంటారు. ఇందులో 93,000 హౌస్ హోల్డ్స్ హ్యాండ్లూమ్ వీవర్స్ బెనిఫిషరీస్ ఉంటారు. మోర్ దాన్ 11,000 హౌస్ హోల్డ్స్ పవర్ లూమ్ వీవర్స్ బెనిఫిషరీస్ ఉంటారు. ఈ ఫ్రీ పవర్ స్కీమ్ బడ్జెట్ అలొకేషన్స్ ఆర్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందంటే 150 crores అవుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, పార్లమెంట్ రీసెంట్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2026 పాస్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ బిల్ ప్రకారము అమరావతి విల్ బి సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ June 2nd, 2024. With effect from June 2nd, 2024 నుంచి అమరావతి will be sole and permanent capital of Andhra Pradesh. So both the houses of parliament April 2nd, 2026 ఈ బిల్ పాస్ చేయడం జరిగింది. అంతకంటే ముందు March 28th ఏపీ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ పంపించింది. పార్లమెంట్ యాక్టెడ్ అపాన్ దిస్ రెజల్యూషన్ మీద యాక్ట్ చేసి పర్మనెంట్ అమరావతిని పర్మనెంట్ అండ్ సోల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ ఫ్రమ్ June 2nd, 2024 పాస్ చేయడం జరిగింది. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏం చెప్తుందంటే సెక్షన్ 5, ఇందులో సెక్షన్ 5 హైదరాబాద్ విల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫర్ నాట్ ఎక్సీడింగ్ 10 years. సో 10 years వరకు హైదరాబాద్ విల్ బి కామన్ క్యాపిటల్, అంటే ఇది 2024 వరకు కామన్ క్యాపిటల్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అమరావతి విల్ బి క్యాపిటల్, పర్మనెంట్ క్యాపిటల్ ఫ్రమ్ June 2nd, 2024 నుంచి ఇది అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అయింది అని చెప్పి ఈ బిల్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టాపిక్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒక డెడికేటెడ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఎందుకంటే ఫర్ ఎక్స్పిడిషియస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దుగ్గిరాజపట్నం పోర్ట్ ఎక్స్పిడిషియస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ దుగ్గిరాజపట్నం పోర్టు ఇక్కడ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్, దుగ్గిరాజపట్నం పోర్ట్ కమ్ షిప్ రిపేర్ కమ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఇది. సో దీన్ని ఎక్స్పిడిషియస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది తిరుపతి డిస్టిక్లో ఉంది. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ పోర్టు, దుగ్గిరాజపట్నం పోర్టు గ్రీన్ ఫీల్డ్ పోర్టు తిరుపతి డిస్టిక్లో ఉంది. సో ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ని ఎవరెవరు చేస్తున్నారంటే ఏపీ మ్యారిటైమ్ బోర్డు అండ్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఇద్దరు కలిసి ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ని మేనేజ్ చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వైజాగ్ పోర్ట్ అథారిటీ అండ్ ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇద్దరు కలిసి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ పేరు నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏపీ లిమిటెడ్. నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏపీ లిమిటెడ్ ఇది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్టాబ్లిష్డ్ బై ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ అండ్ వైజాగ్ పోర్ట్ అథారిటీ. ఇది గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అన్నాం కదా, దీంట్లో షిప్ బిల్డింగ్ ఎంత కెపాసిటీ ఉంటుందంటే ఈ క్లస్టర్లో షిప్ బిల్డింగ్ కెపాసిటీ 1.2 million గ్రాస్ టన్నేజ్ పర్ యానం. 1.2 million గ్రాస్ టన్నేజ్ షిప్ బిల్డింగ్ కెపాసిటీ ఉంటుంది ఇక్కడ. ఈ కెపాసిటీ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ఏపీ ఇండియాస్ మ్యారిటైమ్ విజన్ 2047 ఉంది. అమృత్కాల్ మ్యారిటైమ్ విజన్ 2047 గోల్స్తో ఈ షిప్ బిల్డింగ్ కెపాసిటీని అలైన్ చేయడం జరిగింది. ఈ అమృత్కాల్ విజన్ 2047 ఒక గోల్ ఏంటంటే ఇండియా షుడ్ బి వన్ అమాంగ్ 5 గ్లోబల్ షిప్ బిల్డింగ్ నేషన్స్లో ఇండియా షుడ్ బి వన్ అమాంగ్ దెమ్ బై 2047 అని చెప్పి ఈ అమృత్కాల్ విజన్ 2047 ఎయిమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఫోర్త్ టాపిక్,
ఏపీ గవర్నమెంట్ అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగా ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ టెస్ట్ అండ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇండియాస్ ఫస్ట్ ఇది క్వాంటమ్ టెస్ట్ అండ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్. దాంతోపాటు రీసెంట్గా సీఎం 2 క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ఒక దాని పేరు 1S, ఇంకోటి దాని పేరు 1Q. ఈ 1S అమరావతి SRM యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అమరావతి SRM యూనివర్సిటీ. ఈ 1Q వచ్చేసి మేధా టవర్స్ గన్నవరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ మేధా టవర్స్ గన్నవరంలో ఎస్టాబ్లిష్ చేస్తున్న కంపెనీ పేరు క్యూబిటెక్ అనే కంపెనీ ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ 1S అనేది SRM యూనివర్సిటీలో ఉండేది సూపర్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు అమరావతిలో ఈ రెఫరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఈ రెఫరెన్స్ ఫెసిలిటీస్లో భాగంగా మనము క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ హార్డ్వేర్ ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ డెవలప్ చేసిన సిస్టమ్స్కి సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే క్వాంటమ్ కంప్యూటింగ్కి కావాలనో ఇక్కడే డెవలప్ చేయడం జరుగుతుంది, హార్డ్వేర్ కూడా. ఇప్పుడు 5th టాపిక్, ఏపీ గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్లో 5 అనిమల్ షెల్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. 5 అనిమల్ షెల్టర్స్. ఈ అనిమల్ షెల్టర్స్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ అనిమల్ షెల్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ అనిమల్ షెల్టర్స్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఒకటి పబ్లిక్ వెల్ఫేర్. సో సెమీ అర్బన్ అండ్ అర్బన్ ఏరియాస్లో అనిమల్స్ వల్ల కమ్యూటర్స్కి ఇబ్బంది జరుగుతుంది. సో అందుకనే ఈ అనిమల్ షెల్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అనిమల్ వెల్ఫేర్. సో ఇప్పుడు మనకు గ్రోయింగ్ ఇష్యూ ఆఫ్ సీజ్డ్ యానిమల్స్, స్ట్రే యానిమల్స్, అబాండెంట్ యానిమల్స్ చూడడం జరుగుతుంది. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి యానిమల్ షెల్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ యానిమల్ షెల్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందంటే విబిజీ రామ్జీ యాక్ట్. సో విబిజీ రామ్జీ యాక్ట్ 2025 రీసెంట్గా చేయడం జరిగింది కదా, దీని నుంచి ఫండ్స్ తీసుకోవడం జరుగుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో ఇందులో భాగంగా ఫండ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద ఫండ్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే 90:10 ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ 90% సెంటర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 10% స్టేట్. అదే జనరల్ కేటగిరీ స్టేట్స్కి 60:40, 60 సెంట్రల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 60%, స్టేట్స్ 40% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. 100% ఫర్ యూటీస్, యూనియన్ టెరిటరీస్కి 100% సెంటరే కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ యాక్ట్ కింద. ఈ యాక్ట్ ఇంకా ఏం డిస్కస్ చేస్తుందంటే ఈ యాక్ట్ ఆర్ స్కీమ్ 125 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా. అంతకుముందు MGNRGA యాక్ట్ ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ స్కీమ్ని తేవడం జరిగింది, ఈ యాక్ట్ని తేవడం జరిగింది. ఈ MGNRGA కింద ఓన్లీ 100 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగేది. సో మాన్యువల్ వర్క్ ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళకు 125 days 100 days ప్రొవైడ్ చేయడం జరిగేది. ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఇంకా మెయిన్ ఫోకస్ 4 మేజర్ ప్రాజెక్ట్స్ దీన్ని ఏమంటారంటే నేషనల్ వికసిత్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అంటారు. సో మేజర్ ఇష్యూస్ దేని మీద ఫోకస్ చేయడం జరుగుతుందంటే రూరల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్కీమ్ కింద మేజర్ ఫోకస్ ఏరియాస్ ఏమంటే రూరల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్స్, సో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ వాటర్ సెక్యూరిటీ మీద వర్క్ చేయడం. నెక్స్ట్ క్లైమేట్ రిజిలియన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ వర్క్స్ అండర్టేక్ చేయడము. సో మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఇవి. దాంతోపాటు విబిజీ రామ్జీ వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారంటీ ఫర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఇంకా ఏం డిస్కస్ చేయడం జరుగుతుందంటే 60 day నో వర్క్ పీరియడ్. హార్వెస్టింగ్ సీజన్, అగ్రికల్చర్ హార్వెస్టింగ్ సీజన్, సోయింగ్ సీజన్ ఉంటుంది కదా, ఈ సోయింగ్ సీజన్, హార్వెస్టింగ్ సీజన్లో 60 days వర్క్ ఏం ప్రొవైడ్ చేయరు. ఈ 60 daysని స్టేట్ గవర్నమెంట్స్ ఇండివిజువల్గా నోటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ సీజన్లో లేబర్ షార్టేజెస్ చూడడం జరుగుతుంది. ఇంతకుముందు MGNRGA యాక్ట్లో లేబర్ షార్టేజెస్ చూడడం జరిగేది. సో ఈ యాక్ట్ కింద దీన్ని రెమెడీని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్ ఫైండ్ చేసి 60 days ఈ పీరియడ్లో వర్క్ ఏమి ప్రొవైడ్ చేయరు.
సో వాళ్ళు ఆ లేబర్ అగ్రికల్చర్కి యూస్ఫుల్ అవుతారు కాబట్టి. ఇప్పుడు 6th టాపిక్, ఏపీ ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ పేరు ప్రాజెక్ట్ పునర్విక. ఈ ప్రాజెక్ట్ పునర్విక దేని గురించి డీల్ చేస్తుందంటే చిల్డ్రన్ సఫరింగ్ విత్ రేర్ డిసీజెస్ ఆర్ రేర్ డిసార్డర్స్ ఉన్న చిల్డ్రన్ని సపోర్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేర్ డిసీజెస్, ఒక డిసీజ్ SMA ఇంజెక్షన్ కాస్ట్ మోర్ దాన్ 17 crores అలా అవుతుంది. సో ఇంత కాస్ట్ వాళ్ళు బేర్ చేయడం కష్టం కాబట్టి ఇలాంటి చిల్డ్రన్కి సపోర్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ పునర్వికాల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పునర్వికాల భాగంగా సెంట్రల్ గవర్నమెంట్తో కొలాబరేట్ చేయడం జరుగుతుంది టు డెవలప్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్. ఆల్రెడీ ఉన్న పాలసీని రిఫైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా ఈ చిల్డ్రన్ విత్ రేర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఇనిషియేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫార్మసీ కంపెనీస్, కొన్నిసార్లు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో కొలాబరేట్ చేయడం జరుగుతుంది. ఈ రేర్ డిసీజెస్ మీద రీసెర్చ్ చేసి థెరపీస్ డెవలప్ చేయాలి. ఇలా డెవలప్ చేయడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ కింద. ఇప్పుడు 7th టాపిక్, రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని రోల్ అవుట్ చేయడం జరిగింది. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుందంటే ఫార్మర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అనిమల్ హస్బెండరీ సెక్టార్ అండ్ లైవ్ స్టాక్ రేరింగ్, ఇలాంటి ఫార్మర్స్కి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేయడానికి ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లైవ్ స్టాక్ రేరింగ్ అంటే ఫార్మర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కౌస్, షీప్స్, బఫెలోస్, పిగ్స్, గోడ్స్ రేరింగ్, ఇలాంటి వాళ్లకు ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా వీళ్లకు లో ఇంట్రెస్ట్ రేట్స్తో ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.6 lakhs వరకు అట్ 7% ఇంట్రెస్ట్ రేట్స్ వితౌట్ కొలేటరల్ ఇవ్వడం జరుగుతుంది. దీనికంటే ఎక్కువ కావాలంటే 3 lakhs వరకు ఇస్తారు. అట్ బ్యాంకింగ్ నామ్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అట్ బ్యాంకింగ్ నామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1.6 lakhs అట్ 7% ఇంట్రెస్ట్ రేట్స్ అన్నాం కదా, 1 year లోపల రీపే చేస్తే మీకు 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది. సో ఎఫెక్టివ్గా ఎంత పే చేయాల్సి వస్తుందంటే ఓన్లీ 4% ఇంట్రెస్ట్ రేట్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఇది దీని యొక్క బెనిఫిట్. ఎందుకు ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసినారంటే మెయిన్ ఎయిమ్ ప్రైవేట్ మనీ లెండర్స్ యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి వీళ్ళని తప్పించడానికి ఈ మెయిన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 8th టాపిక్, రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి దేని మీద లెటర్ రాయడం జరిగిందంటే కొల్లేరు లేక్ ఒక బౌండరీస్ రేషనలైజ్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు కొల్లేరు లేక్ ఒక బౌండరీస్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇల్లీగల్గా ఫిషింగ్ యాక్టివిటీ ఈ కొల్లేరు లేక్లో జరగడం చూడడం జరుగుతుంది. ఇల్లీగల్ ఫిషింగ్ యాక్టివిటీ ఎందుకంటే బౌండరీస్ యానిమల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేయడానికి బౌండరీస్ డిమార్కేట్ చేయడం జరిగింది. కానీ ఈ బౌండరీస్ ఇర్రేషనల్గా ఉన్నాయి, అంటే చాలా ఎక్కువ డిమార్కేట్ చేయడం జరిగింది. అందుకనే ఇల్లీగల్ ఫిషింగ్ యాక్టివిటీ ఈ బౌండరీస్ లోపలికి వెళ్ళి చేయడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ గెట్టింగ్ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి మధ్యలో అంటే ఈ ఫిషర్మెన్కి యానిమల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేస్తున్న వాళ్ళకు. సో అందుకనే ఈ బౌండరీస్ని రేషనలైజ్ చేయాలంటే ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి రాసిందనమాట లెటర్. ఎంత అంటే బై 20,000 acres ఈ బౌండరీస్ని ఇంకా తగ్గించాలి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి లెటర్ రాసింది. అదే కాకుండా అంతకుముందు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కూడా రికమెండ్ చేసింది ఈ బౌండరీస్ని రేషనలైజ్ చేయమని చెప్పి. సో అందులో భాగంగా కూడా ఈ లెటర్ రాయడం జరిగింది. కొల్లేరు లేక్ యొక్క బౌండరీస్ కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క బౌండరీని రేషనలైజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి తీసుకుంటే ఈ కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీ 1999లో వైల్డ్ లైఫ్ శాంచురీగా డెసిగ్నేట్ చేయడం జరిగింది అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దీంట్లో భాగంగా కొల్లేరు లేక్ ఇది ఒక రామ్సార్ సైట్. 2002లో ఇది రామ్సార్ సైట్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఈ కొల్లేరు లేక్లో మనకు రివర్స్ బుడమేరు అండ్ తమిళేరు
ఇందులో డ్రైన్ కావడం జరుగుతుంది. దాంతోపాటు మైగ్రేటరీ బర్డ్స్ మోర్ దాన్ 20 మిలియన్ మైగ్రేటరీ బర్డ్స్ ఈ కొల్లేరు లేక్లో ఎప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ యాన్యువల్గా. సో మెయిన్లీ బర్డ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, సైబీరియా ఈ కొల్లేరు లేక్కి విజిట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్లీ బర్డ్స్ పెలికాన్, శాండ్ పైపర్, స్టార్క్, సో ఇట్లాంటి బర్డ్స్ అన్ని ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ కొల్లేరు లేక్ కార్బన్ సింక్గా అండ్ ఇట్ ఆల్సో ఫిల్టర్స్ పొల్యూటెంట్స్. కొల్లేరు లేక్ ఇట్ ఆల్సో ఫిల్టర్స్ పొల్యూటెంట్స్. సో అందుకనే ఈ బౌండరీని, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క బౌండరీని ప్రాపర్గా డిమార్కేట్ చేయాలి, ప్రాపర్గా రేషనలైజ్ చేస్తూ బౌండరీస్ని డిమార్కేట్ చేయమని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి ఒక రికమెండేషన్ లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు 9th టాపిక్, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఈ సెట్ టు బిగిన్ ఇట్స్ కమర్షియల్ ఆపరేషన్స్. సో కమర్షియల్ ఆపరేషన్స్ బిగిన్ చేయడం జరుగుతుంది ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్. టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చేసి 400 crores ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు 538 hectares 3 విలేజెస్లో స్ప్రెడ్ కావడం జరిగింది. 538 hectares. సో ఎక్కడెక్కడ అంటే జొన్నగిరి విలేజ్, ఎర్రగుడి అండ్ పగిడిదరాయ విలేజ్. సో ఈ 3 విలేజెస్ కర్నూలు డిస్టిక్లో ఉన్నాయి. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ఈ 3 విలేజెస్లో స్ప్రెడ్ కావడం జరిగింది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేయడం జరుగుతుందంటే జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ బ్యాక్డ్ బై డక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, ఇంకోటి త్రివేణి అర్త్ మూవర్స్ లిమిటెడ్ అండ్ లాయిడ్స్ మెటల్స్. సో డక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్, త్రివేణి అర్త్ మూవర్స్ లిమిటెడ్, లాయిడ్స్ మెటల్స్, ఈ 3 కంపెనీస్ బ్యాకింగ్తో జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. టోటల్ యాన్యువల్ కెపాసిటీ వచ్చేసి ఈ మైనింగ్ ప్రాజెక్ట్ 1 ton వరకు ఉంటుంది. యాన్యువల్ కెపాసిటీ 1 ton అంటే 750 kgs నుంచి 1 ton 1000 kgs వరకు గోల్డ్ మైన్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ కింద. దాంతోపాటు టోటల్గా ఎక్స్ప్లోరేషన్ పొటెన్షియల్ ఎంత ఉందంటే ఈ మైనింగ్ ప్రాజెక్ట్ కింద 42.5 tons గోల్డ్ వరకు మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు టోటల్ పొటెన్షియల్. కానీ ఇప్పటి వరకు సర్టిఫై చేసింది మాత్రం సర్టిఫైడ్ పొటెన్షియల్ 13 tons వరకే సర్టిఫైడ్ పొటెన్షియల్ ఉంది. అదే ఇండియా గోల్డ్ ఇంపోర్ట్స్ మనం కంపేర్ చేస్తే యాన్యువల్గా గోల్డ్ ఇంపోర్ట్స్ ఇండియా 800 tons చేస్తుంది. సో ఇక్కడ ఈ మైనింగ్ ప్రాజెక్ట్ కింద ఓన్లీ 1 ton కెపాసిటీ, మైనింగ్ కెపాసిటీ. అంటే మన ఇంపోర్ట్ బిల్ అంతగా ఏం తగ్గదు, జస్ట్ మాడెస్ట్గా తగ్గుతుంది. కానీ ఇది ఆత్మనిర్భర్ భారత్ వైపు ఒక ముందడుగు వేసినట్టు, అంటే ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియా వైపు మనము ఒక ముందడుగు వేసినట్టు అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్గా మనం గోల్డ్ మైనింగ్ చూసుకుంటే గోల్డ్ మైనింగ్ హట్టి, ఇప్పుడు కర్ణాటకలో ఓన్లీ హట్టి గోల్డ్ మైనింగే జరుగుతుంది. ఇది స్టేట్ రన్ ప్రాజెక్ట్, కర్ణాటక గవర్నమెంట్ రన్ ప్రాజెక్ట్. అంతకుముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉండేది, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇది కూడా స్టేట్ రన్. 2002లో దీన్ని మూసేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ హట్టి గోల్డ్ మైన్ మాత్రమే మైనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10th టాపిక్, రీసెంట్గా లీసా గిల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. లీసా గిల్ రీప్లేసెస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. సో ప్రెసిడెంట్ అపాయింట్స్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అండర్ ఆర్టికల్ 217. So 217 కింద ప్రెసిడెంట్ అపాయింట్స్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్ కన్సల్టేషన్తో న్యూ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ ఎవరితో చేయడం జరుగుతుందంటే కొలీజియం ఆఫ్ 2 senior most జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు. వీళ్ళు రికమెండేషన్తో న్యూ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరుగుతుంది, హైకోర్టు చీఫ్ జస్టిస్ని. ఒకవేళ కామన్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయితే గవర్నర్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, గవర్నర్ ఎన్నైతే స్టేట్స్ కామన్ హైకోర్టు కింద ఉన్నాయో ఆ గవర్నర్స్ అందరినీ కన్సల్ట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్.
తర్వాతనే చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కొల్యూజియం కన్సల్టేషన్ ఉన్నాం కదా, ఈ కన్సల్టేషన్ బైండింగ్ కన్సల్టేషన్ని కాంకరెన్స్గా చేయడం జరిగింది సెకండ్ అండ్ థర్డ్ జడ్జెస్ కేసులో భాగంగా.